వేసేలా ఉన్నాడు. అడగ తెలిస్తే అర్థం చెప్పండి రా బాబు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. అర్థమైందిగా? అర్థమైంది సార్. సిస్టర్ సిస్టర్ ఏమైంది? ఈ దెబ్బలేంటి? పూర్వజన్మ గుర్తొచ్చేలా కుట్టాడమ్మా. అప్పుడు తెలిసింది పోయిన జన్మ నువ్వు నా చెల్లివని. ఆ జన్మలో నీకు ఇష్టం నేను పెళ్లి చేసినందుకే ఈ జన్మలో ఎదవలా పుట్టానని. చేయరాట హెల్ప్ ప్లీజ్. ఈ రాఖీ కట్టి శాప విముక్తి చేయమ్మా. నన్ను టీస్ చేశారని మిమ్మల్ని కొట్టాడా? ఎవడా వాడు? ఆడెవడ నీకు కూడా తెలీదా? యాక్చువల్లీ తెలీదు. వాళ్ళు వీళ్ళు చెప్తే వినడమే గాని ఎప్పుడు చూడలేదు. हेलमेट कोई भारी फैलेशी जी। लाइसेंस मेरे को। अरे घर में तो 500 का चालान बोलता है। छोड़ो यार। अरे ताका दे बोलना ना। अरे ताका दे बोलना। छोड़ो సూర్య यार। హాయ్. నీతో కొంచెం మాట్లాడాలి. అలా కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా? మిమ్మల్ని చేశాడు కదా ఇన్విజిబుల్ మ్యాన్. తన పేరన్న తెలుసా? పేరు చెప్పి కొట్టరు కదండి, తెలీదు. ఆ ట్రైన్లో రౌడీ వెధవాల్ని పూర్వజన్మ గుర్తొచ్చేదాకా కొట్టాడు. అవునా? నా భయం అదేనండి. ఇలా మన ఇద్దరిని దగ్గరగా చూస్తే నా పరిస్థితి ఏంటండి? అసలే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నాను. But it's exciting, isn't it? You know what? I kind of like his madness. రుక్మణి దేవి కూడా శ్రీకృష్ణుడిని కనీసం చూడకుండా తన గురించి విన్నే ఇష్టపడిందంట. From the time you or the other guy spoke to me about him, I'm not able to get him out of my head. He's there in my dreams. He's there everywhere. And I'm like... నా వల్ల కాదండి. అయినా ప్రపంచంలో ఏ ఏదోకి ఇలాంటి పరిస్థితి రాకూడదండి. లోపలున్న ఎక్స్ప్రెషన్కి ఫేస్లో ఉన్న ఎక్స్ప్రెషన్కి సంబంధం లేకుండా యాక్ట్ చేయటం చాలా కష్టం అండి. ఐ కాంట్, యు నో. హాయ్ మనవ్. హాయ్. తను ఎలా ఉంటాడు? ఐ మీన్ హైట్. సుమారు నా హైట్ ఉంటాడు అనుకుంటా. ఇంచుమించు మీ కలరే కదా? హే, మీకెలా? మానవ్. అచ్చూ. మీ వెనక ఒక గ్రీన్ షర్ట్ అతను వచ్చాడు. మీరు నాతో మాట్లాడడం చూసి చాలా ఇరిటేట్ అవుతున్నాడు. మీరు భయపడకండి, నేనున్నాను కదా. అతనే అని నా గట్ ఫీలింగ్. మీరు నా కోసం ఒకసారి చూసి కన్ఫర్మ్ చేస్తారా ప్లీజ్? తనే కదా కదా కదా? కాదా? మీరేదో హర్ట్ అయినట్టు ఉన్నారు. ఐ డోంట్ మీన్ దాట్. హర్ట్ అవడానికి నేనెవరిని? అవును, ఎవరిని? మీరు రుక్మిణి, వాడు కృష్ణుడు. మరి నేను శిశుపాలుడు అనుకోవచ్చు ఫర్ ద టైం బీయింగ్. అంటే మీ కృష్ణుడి చేతిలో నా చావు కన్ఫర్మ్ అనమాట. నీ భయం నాకు అర్థమైంది. నా వెంట పడితే చంపేస్తాడనే కదా? ఐ థింక్ ఐ హ్యావ్ ఎ సొల్యూషన్. ఏంటది? నీకు రాఖీ కట్టేస్తాను, బ్రదర్ అని పిలుస్తాను, ఇంకా నీ జోలికి రాడు. వాట్స్ ఇట్? ఏం మాట్లాడుతున్నావు? ఇలాంటి టెంగటేషన్ తీసుకోకు నువ్వు. నిన్ను వాడిని కలిపే బాధ్యత నాది. ఆ నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు కాల్ చేస్తా. మీరు బయలుదేరండి ముందు. ప్రామిస్? तेरे साथ तो ये होना ही था. एक नंबर का फ्रॉड है रे तू.
ఇప్పుడు వైశాలి కాలు పట్టుకొని నిజం చెప్పడం తప్పించి వేరే దారే లేదు. దూసరా రాస్తాయి నయ్యే రాస్తాయి నయ్యే. నిజం చెప్పేద్దామని, అవసరమైతే అమ్మాయి కాళ్ళు పట్టుకుందామని వైశాలి కాలేజ్కి వెళ్ళాను. కానీ ఆ శ్రవణ్ గడి ప్లాన్ మొత్తం మార్చేశాడు. ఏ శ్రావణ్ ఎవరు? ఈడెక్కడి నుండి వచ్చాడు మధ్యలో? ఆపి బోలా తన దూసరా రాస్తా. వైశాలి, 2 సంవత్సరాలు చెప్తూనే ఉన్నాను ఐ లవ్ యూ అని, బట్ యూ ఆల్వేస్ సెడ్ నో. వై? ఇక ముందు నేను చెప్పాలన్నా చెప్పలేను. ఐఎమ్ లీవింగ్ టు న్యూజిలాండ్. వై యూ బీయింగ్ సో వియర్డ్? ఆన్సర్ తెలిసి కూడా క్వశ్చన్ అడుగుతున్నా. ద ఆన్సర్ ఇస్ ఆల్వేస్ నో. అదే ఎందుకు అని అడుగుతున్నా. అది యాక్చువల్లీ నీకు అనవసరం, బట్ ఐ స్టిల్ టెల్ యూ ఐ హావ్ సమ్మన్ ఇన్ మై లైఫ్ నౌ. తెలుసు, సూర్యని ఎవరితో తిరుగుతున్నావు కదా. ఓ, నీకు అలా అర్థమైందా? హలో హలో వైషు. సూర్య, తన గురించి ఏమైనా తెలిసిందా? అది చెప్దామని వచ్చాను. నువ్వేంటి ఇక్కడ? మీకు నిజం చెప్దామని వచ్చాను, కానీ చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో అని. చెప్పు, పర్లేదు. ఇప్పుడు కృష్ణుడు శిశుపాలుడు నేనే అంటే మీ ఫీలింగ్ ఏంటి? హా? ఏం మాట్లాడుతున్నావు? కోపం వచ్చింది, కనపడుతుంది. చెప్పే యదాలకి ఐ కాంట్ లైరా అని. ఫ్రెండ్సా వాళ్ళు? చిచి. ఓ, అబద్ధమా? అయినా నా పిచ్చి కాకపోతే కృష్ణుడు శిశుపాలుడు నేను ఒకటవడం ఏంటి? అయ్యే ఛాన్స్ లేదు కదా, అవలేం కదా. చిన్న కోపం వాడినందుకే మీకు అబద్ధం వచ్చింది. కళ్ళ ముందు ప్రేమిస్తున్న నన్ను వదిలేసి మీరు ఆ కృష్ణుడు ప్రేమిస్తుంటే నేను ఫీల్ అవునా? జలస్ ఫీల్ అవునా? చెప్పండి చెప్పండి చెప్పండి. దా, నీ సంగతి ఏంటో గానీ నీతో మాట్లాడడం చూసి వాడు చాలా ఫీల్ అవుతున్నాడు. ఎవడాడు? అబ్బా, వెళ్ళిపోయాడు. శ్రవణ్, నా సీనియర్. లత అనే నా ఫ్రెండ్ని 2 years డేట్ చేశాడు. ఆ అమ్మాయి సూసైడ్ దాకా వెళ్ళింది. ఇప్పుడు నా వెంట పడుతున్నాడు. ఇలాంటి రౌడీ విధవల్ని చంపేయాలి. బట్ ఐల్ బి ఫైన్ ఐ థింక్. రేపటి నుంచి హీల్ బీ ఇన్ న్యూజిలాండ్ అండ్ ఆఫ్టర్ మై ప్రాబ్లమ్స్ ఆల్సో. అయితే నా ప్రాబ్లం కూడా సాల్వ్ అయినట్టే. హలో, ఇదిగో నీ అజ్ఞాత ప్రేమికుడు నన్ను చంపడానికి వచ్చాడు. నువ్వు త్వరగా వస్తే నన్ను ప్రాణాలతో చూడొచ్చు. వచ్చేస్తావుగా? Oh my God, he's found the kite thieves. Hey. ఎక్కడికి రావాలి? అలీగంజ్ ఫుట్బాల్ గ్రౌండ్. హాయ్ బ్రో. బ్రో, ఎవరా మీరంతా? ఫ్రెండ్స్ బ్రో. ఏం జరుగుతుందిరా? నీకు ఆన్సర్ కావాలా కొట్టడం కావాలా? కొట్టు బ్రో. ప్లీజ్ రా, కొట్టద్దురా. అరే నన్ను కొట్టద్దు ప్లీజ్. ప్లీజ్ కొట్టద్దు. ప్లీజ్ 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 కొట్టరా ప్లీజ్. ఏ కొట్టద్దురా, కొట్టద్దురా, కొట్టరా ప్లీజ్. అరే కొట్టద్దురా. చంపేస్తాడు రా బాబోయ్. శ్రవణ, తగలేదురా. తగ్గలకుండా కొట్టు బ్రో. కొట్టు బ్రో. కొట్టు. అమ్మ కొట్టేస్తాడు, అమ్మ చంపేస్తాడు. అయ్యో అబ్బా. నీ 10 మంది సిగ్గులేదా? సిగ్గులేదా? నేను టైం కొంచెం కాబట్టి సరిపోయింది. అవును వైషు. నీ కూడా వెంట్రా? మీకేంటి మంది? అబ్బా, అయినా అంత గట్టి కొట్టేయండి వైషు. నేను నిన్నే చెప్పాను కదా నా ఫ్రెండ్ లత సూసైడ్ కేస్ అని. వీడే తను నన్ను లవ్ చేస్తే, అదే ఫాలో చేస్తే నీకేంట్రా ప్రాబ్లం? నేను నిన్ను ప్రేమిస్తున్నానా? అడుగుతుందిగా చెప్పి. అయినా వైషు నన్ను ప్రేమిస్తే నీకేంట్రా ప్రాబ్లం? అడుగుతుందిగా చెప్పు. నో ప్రాబ్లం భయ్యా, ఫ్లైట్ టైం అవుతుంది, వస్తా. అదేంటి వైషు,
నేను ప్రేమిస్తే నీకు ప్రాబ్లం లేదు, వాడికి ప్రాబ్లం లేదు, నాకు అంతకంటే ప్రాబ్లం లేదు. ఎంచక్క మనం హ్యాపీగా ప్రేమించుకోవచ్చు కదా. వైషు వైషు వైషు, నువ్వు కాదని నేనేమైపోతాను చెప్పు. ఏమైపోతావు? నిజం చెప్పనా అబద్ధం చెప్పనా? ముందు అబద్ధం చెప్పు. పిచ్చోళ్ళు అయిపోతావు వైషు. మరి నిజం? నేను ఎప్పుడు అబద్ధం చెప్పను వైషు. వైషు, ఓయ్, వెంట పడడం వరకు ఓకే, కాదంటే పిచ్చివాడు అవడం కొంచెం ఓవర్గా లేదు? నాకు అదే అనిపించింది. హలో వైషు. Today we will discuss about rheumatoid arthritis, rheumatoid fracture, onset of disease. హలో, నువ్వు అబద్ధాలు చెప్పవని తెలుసు. దట్స్ అ గుడ్ క్వాలిటీ. నేను కన్సిడర్ చేశానంటావా? అవలీలుగా చేయొచ్చు అది. హలో, హలో. ఓయ్, అడగడం మర్చిపోయాను. అయినా నేను నిన్నే ఎందుకు ఇష్టపడాలి? ఐ మీన్, వాట్స్ స్పెషల్ అబౌట్ యూ? నా బ్లడ్ గ్రూప్ ఏబిఓ, వెరీ రేర్. 1,000,000 మందిలో ఒకడుకుంటుంది. చాలా, ఇంకేమైనా తెలియాలా? కొద్దిగా వాటర్ వేసాను. ఓకే, ఉంది కదా. అయిపోయిందా? రెడీ అయిపోయింది. వావ్, చాలా ఫాస్ట్ ఉంది. వైషు, నాకేమైనా చెప్పడం మర్చిపోయావా? మీకు గుర్తుందా నేను చెప్పాను లండన్కి వెళ్ళి కార్డియాలజీ చేస్తానని? దానికి ఎగ్జామ్ నెక్స్ట్ వీక్. అది కాదు, దానికన్నా ఇంపార్టెంట్ ఏదన్నా. నాన్న చెప్పడం మర్చిపోయాను. ఈ మధ్యన ఒక అబ్బాయి నచ్చడం వదిలేటాడు. అవునా? దాట్స్ ఇంట్రెస్టింగ్. ఎవడు ఏం చేస్తుంటాడు, ఎక్కడ ఉంటాడు? నాన్న, టూ మెనీ క్వశ్చన్స్. 3 కదరా క్వశ్చన్. నాకు తెలీదు. రేపు నేను లంచ్కి పిలుస్తాను, మీరే డైరెక్ట్గా అడగండి. నాన్న, మీరే అమ్మని మేనేజ్ చేయాలి. ఓర్ని, నా వల్ల కాదురా. నో నో, ప్లీజ్ 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 ప్లీజ్. చూద్దాం. థ్యాంక్ యూ. ఓయ్, చెప్పు వైషు. మరీ ఆ శ్రవణ్ గాడికి కూడా భయపడేంత భయమా? కొంచెం ధైర్యం కూడా ఉండుంటే నీ పర్సనాలిటీకి సెట్ అయ్యేది. నేను ఇలాగే వదిలేస్తే నువ్వు ఎలా బతుకుతావో ఏంటో. నువ్వు ఉన్నావుగా చూసుకోవడానికి. అన్ని విషయాలు చెప్తున్నావు కానీ అసలు విషయం చెప్పట్లేదు. ఆ చెప్పాల్సింది చెప్తే నీ దగ్గరే పడి ఉంటాగా కుక్క పిల్ల. రేపు మధ్యాహ్నం ఇంటికి వస్తున్నావుగా లంచ్కి? షాప్ 1. నాన్నకి పంచువాలిటీ లేని వాళ్ళంటే నచ్చరు. बॉस 7 days 50 days 54 किधर है? वैशाली का घर तो हाँ. ఏంటి హడావిడి? ఎవరైనా వస్తున్నారా? నన్నేం అడగొద్దు. ఎవరో స్పెషల్ గెస్ట్ అట. నాన్న చెప్పారా గెస్ట్ ఎవరని? తెలీదు. ఏదైనా అర్థమయ్యేలా చెప్తే కదా మీ నాన్న. గుర్తుపట్టావా సార్? మీరా? గుర్తుపట్టావు అనమాట. మా ఫ్రెండ్ ఏం కలవడానికి వచ్చాను. మా ఏరియాలో. నా ఇల్లు ఇక్కడే. రా, ఒక కప్ కాఫీ తాగి. ఇంకెప్పుడైనా వచ్చినప్పుడు తాగుతాను. నో ఛాన్స్. నీ ఫ్రెండ్ ఉంది, ఎప్పుడైనా కలవచ్చు. నేను ఇవాళ బ్రతుకున్నానంటే దానికి కారణం ఎవరు? నువ్వే. అలాంటిది తెలియకుండా మా వీధి వరకు వచ్చిన దేవుడిని తెలిసి నేను ఇంటికి తీసుకెళ్ళకపోతే
ఆ దేవుడి సంగతి ఏంటో నాకు తెలియదు కానీ మా ఆవిడ నన్ను శపిస్తుంది. సార్, పద. ఈసారి It's an వదిలేయండి. order. ఒక్క నిమిషం. సూర్య ఎక్కడున్నావు? నాన్న వచ్చే టైం అయింది, త్వరగా రా. ఒక్క 2 minutes లో వచ్చేస్తున్నాను. నేను కన్విన్స్ చేస్తాను. నాకు సరే, సరే, వచ్చేస్తున్నా. వస్తున్నా. వస్తున్నావుగా? వస్తున్నా. It's an order. Don't cheat. నాన్న కూడా వచ్చేసాడు. Come. ఎవరు వచ్చారు చూడు. ఎవరు? నేను గుర్తుపట్టలేదు. ఆ రోజు మిమ్మల్ని ఆ రౌడీ విధవల నుంచి కాపాడిన మహానుభావుడా? అదిగో సత్యం. హలో సూర్య, ఎక్కడ ఉన్నావు? నాన్న కూడా వచ్చేసారు. పూజలో ఉన్నాను. ఒక్క 5 నిమిషాలు ఇదిగోమా, నేను ఎవరో నీకు తెలీదు. అరగంట పడుతుంది. అరగంటలా? హలో హలో ఇడియట్. కమ్ కమ్ మై బాయ్, ప్లీజ్ కమ్. మాట్లాడుతుండండి, ఇప్పుడు సో దిస్ ఇస్ మై వాల్ ఆఫ్ ఫేమ్. బాబు, నీతోనే. Let me start with my law college days. Of course, they are my certificates of edification. Abba? And you know what? I used to love playing the piano. And I must confess, I was very good at it. Trust me. What? రైట్ లో ఉన్నది మా పెద్దమ్మాయి, యుఎస్ లో ఉంది. మరి లెఫ్ట్ లో ఉంది చిన్నమ్మాయి, ఇంట్లో ఉంది. అయితే నేను బయలుదేరుతా. ఎక్కడికి? కాదు సార్, నేను తర్వాత వస్తాను. వచ్చావు కదా, కలిసి వెళ్ళు. కొంపలు ఆరిపోతాయి సార్. ఫైర్ ఇంజిన్ పిలుద్దాంలే. సార్, అదిగో మాటలోనే వచ్చేసింది. వైషు. అబ్బా, శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు సార్? ఏమని? కర్మ ఇస్ హలో వైశాలి, అదే ఫోటో ఫ్రేమ్ లో లెఫ్ట్ లో ఉన్న అమ్మాయి. అండ్ యు నో హూ హీ ఇస్? హీస్ అ జెమ్ ఆఫ్ అ బాయ్. హీస్ అ వెరీ సార్. ప్లీజ్ లెట్ మీ కంప్లీట్. అదే ఆ రోజు గూండా వదల దగ్గర కాపాడు సార్. కెన్ ఐ డిసైడ్? చాలదు ప్లీజ్. ఆ గూండా ఎదవుల నుంచి కాపాడిన దేవుడురా నువ్వు. ఉన్నావుగా, చూసావుగా నువ్వు. పొగడ్తలతో ఒకటి చంపేచ్చని ఈ రోజే తెలిసింది సార్. అనవసరం కాపాడినట్టున్నాను. నీలాంటి వాళ్ళు ఈ రోజుల్లో చాలా అరుదు బాబు. ఒకసారి వస్తారా? ఏమిటో నువ్వు మాట్లాడుతుంటూ నేను మేనేజ్ చేసి వస్తా. థ్యాంక్ యూ. రా. నీకు ఎప్పటి నుంచో చెప్తావు అనుకున్నా వైషు, కానీ నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకు. మా నాన్న మా అమ్మని మేనేజ్ చేయడానికి అబద్ధం చెప్పాడు. నువ్వేదో సూపర్ మ్యాన్ లాగా 10 మందిని కొట్టి దాన్ని సేవ్ చేసావు. పర్లేదు, నువ్వు కూడా బాగానే మేనేజ్ చేసావు. మేనేజ్ చేయటం ఏంటి వైషు? అవ్వా, అబద్ధాలు ఎవరైనా ఆడతారా? తప్పు కదా. అయినా ఇన్స్టిట్యూట్గా అన్ని అబద్ధాలు ఎలా ఆడతారు మీ ఫ్యామిలీ? చిచి, ఎలా అలా ఎలా? ఏమిటో పిలిచావు? అబ్బాయి చక్కగా ఉన్నాడు కదా, క్యాస్ట్ ఏంటో కనుక్కోవచ్చుగా. దీన్ని మేనేజ్ చేయడానికి ఇంతకన్నా మంచి అవకాశం దొరకదు. అంటే ఏమిటి నీ ఉద్దేశం? మన వయసు పెళ్లి గురించే? అంటే నీకు దానికి నచ్చితే చాలు, నాకు నచ్చక్కర్లేదు. ఏంటి మీకు నచ్చేది? చేసుకునేది అది, దానికి నచ్చితే చాలు. ఏదో చెప్తానని రమ్మన్న వైషు. ఇప్పుడా? రేపు చెప్తా. నాన్న, వైషు, గివ్ మీ 5 ప్రాబ్లమ్ సాల్వ్డ్. మీ అమ్మని మేనేజ్ చేసేసాను. అవునా? ఇంతకి బాబు ఎక్కడ? ఇదిగో ఇక్కడే ఉన్నా. నాయనో, దొరకటం గ్యారంటీ. బాబు చూశాడు. చెప్పండి సార్. పిచ్చి పిల్ల, నేను చెప్పేది ఈ మహానుభావుడు గురించి కాదే, ఆ సూర్య గురించి. 1:30 అవుతుంది, ఎక్కడా అని. పంక్చువాలిటీ లేదనుకుంటాను అబ్బాయికి. టెల్ హిమ్ ఐ డోంట్ లైక్ ఇట్. ఫోన్ చేయి అతనికి. బాబు, ఐఎమ్ రియల్లీ సారీ. పాప ఎవరినో అర్జెంట్గా కలవాలనుకున్నావు కదా, నువ్వు బయలుదేరు. అసలు ఎంత చేసావంటే నా కోసం. కాదు, ఆ రోజు నువ్వు లేకపోతే ఏమయ్యేది నా గతి? రామ్ నామ్ సత్య అయ్యేది. డిసైడెడ్, నేను నీ కోసం ఏదో ఒకటి చెయ్యాలి. చాలు సార్, ఇప్పటికే మీరు చాలా చేశారు, మీకే తెలియట్లేదు. నేను బయలుదేరుతాను సార్. ఓకే, బాయ్. వైషు, పంపించేసిరమ్మా, వెళ్ళు. ఇదిగో, ఆ సూర్యకి ఫోన్ చేసి చెప్పు 1:30 అయిందని. నిన్ను 10 మంది చేశారు. వైషు. భయపడ్డావు, నన్ను పిచ్చిదనం చేసావు కదా. అన్ని అబద్ధాలే. అయినా నీలాంటి వాళ్ళని ఎలా నేను ఇష్టపడ్డాను? అరే, ఏదో చెప్తాను రమ్మను, ఏం చెప్పకుండానే పంపించేస్తున్నావు. చెప్పచ్చుగా. ఐ హేట్ యూ. ఐ లవ్ యూ ఎప్పుడు చెప్పావు? కొత్తగా ఐ హేట్ యూ చెప్పడానికి.
హాయ్ సార్. వైశాలి రమ్మంటేనే వచ్చాను సార్.